బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు లీకులు వస్తుండటంతో బీజేపీ అలర్ట్ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికపై ప్రభావం చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉండటం, దానికి అనుగుణంగా గవర్నర్ కార్యాలయం నుంచి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసేందుకు నిర్ణయించుకుంది. 1-2 రోజుల్లో జరిగే పరిణామాల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసేందుకు గాను లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. మంత్రివర్గ విస్తరణపై అధికార ప్రకటన వస్తే వెంటనే నిలువరించే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు లీకులు వస్తుండటంతో బీజేపీ అలర్ట్ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికపై ప్రభావం చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉండటం, దానికి అనుగుణంగా గవర్నర్ కార్యాలయం నుంచి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసేందుకు నిర్ణయించుకుంది. 1-2 రోజుల్లో జరిగే పరిణామాల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసేందుకు గాను లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉప ఎన్నికకు సంబంధించి ఒకవైపు అత్యధికంగా ఓటు బ్యాంకు ఉన్నటువంటి మైనార్టీ సామాజిక వర్గాన్ని మచ్చిగా చేసుకునేటటువంటి వ్యూహంలో భాగంగా మంత్రివర్గంలో ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉప ఎన్నికల్లో పావులు కదుపుతా ఉంది. మైనార్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా తన ఖాతాలో వేసుకునేటటువంటి వ్యూహంలో భాగంగా మహమ్మద్ అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా ఇప్పటికే క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు పంపింది. ఆమోద ముద్ర పడక ముందుకే మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఎల్లుండి మధ్యాహ్నం గవర్నర్ సమక్షంలో రాజ్భవన్లో ఈ యొక్క ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఒకవైపు ఆయన మైనార్టీ సామాజిక వర్గ ఓటు బ్యాంకును కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవడంతో పాటుగానే బీహార్ ఎన్నికల ఫలితాల్లో కూడా మైనార్టీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేటటువంటి వ్యూహంలో భాగమే అనేటటువంటి చర్చ కూడా ఒకవైపు జరుగుతూ ఉంది. అయితే ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వల్ల మహమ్మద్ అజారుద్దీన్ డబల్ బొనాన్జా కొట్టినట్లయితే తెలుస్తూ ఉంది. ఒకవైపు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. గతంలో టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనని టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఆయనని టికెట్ ఆశావాహుల రేసు నుంచి తప్పించేందుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ కేబినెట్ తీర్మానం చేసి పంపింది. మరోవైపు ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి ఆ మైనార్టీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే విధంగా కూడా మహమ్మద్ అజారుద్దీన్ను మంత్రివర్గంలో తీసుకోనున్నట్లు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు మహమ్మద్ అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, అక్కడి ఓటర్గా ఉండడం, ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఓటర్గా మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి మహమ్మద్ అజారుద్దీన్కు మంత్రివర్గంలో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో మంత్రివర్గంలోకి తీసుకోవడం ఆక్షేపణీయం అంటూ కూడా బీజేపీ కొంత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేటటువంటి యోచనలో ఉంది. పూర్తి స్థాయిలో కూడా అందుకు సంబంధించి బీజేపీ లీగల్ టీంతో కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కేవలం సూత్రప్రాయంగానే ఈ యొక్క మహమ్మద్ అజారుద్దీన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనార్టీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేందుకు ఇటువంటి వ్యూహాన్ని కాంగ్రెస్ అమలు చేస్తూ ఉందా, లేదంటే నిజంగానే అటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తీసుకున్న అనంతరం ఆమోద ముద్ర పడక ముందుకే మరోవైపు మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి యోచన చేస్తూ ఉంది. అందుకు సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి, రాజ్భవన్ నుంచి ఏదైనా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వెలువడితే కనుక ఎన్నికల కమిషన్కు
వెళ్ళాలి, ఫిర్యాదు చేయాలనేటటువంటి యోచనలో టీబీజేపీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు మహమ్మద్ అజారుద్దీన్ ఓటు ఏ బూత్లో ఉంది, అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ను ప్రస్తావిస్తూ మరోవైపు గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసినటువంటి అభ్యర్థిగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఎన్నికలను ప్రభావితం చేసేటటువంటి అంశాలుగా ఉన్నాయి. మరోవైపు కేవలం 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ యొక్క ఎన్నికల తర్వాత కూడా మంత్రివర్గ విస్తరణ చేసుకోవచ్చు కదా అనేటటువంటి కీలకమైనటువంటి అంశాలను ఎన్నికల కమిషన్ ముందు ఉంచాలనేటటువంటి భావనలో టీబీజేపీ ఉన్నటువంటి నిర్ణయానికి వచ్చింది. ఆ యొక్క ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలనేటటువంటి యోచనలో ఉంది. పూర్తి స్థాయిలో కూడా అందుకు సంబంధించినటువంటి మహమ్మద్ అజారుద్దీన్ ఓటర్ ఐడి కావచ్చు, ఆ ఓటర్ జాబితాలో ఉన్నటువంటి డివిజన్ కావచ్చు, మరోవైపు గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసినటువంటి అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎన్నికల కమిషన్కు అందజేసి ఫిర్యాదు చేయాలనేటటువంటి యోచనలో ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక ఓటర్కు మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేది కూడా ఒక ప్రలోభాలను చేసేటటువంటి అంశంగా ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకును, మరోవైపు ఆ వ్యక్తి యొక్క ఓటు బ్యాంకును కూడా ఈ యొక్క మంత్రివర్గంలోకి పదవి ఇస్తామనేటటువంటి ఆశ చూపించే విధంగా కూడా ఉంది. కాబట్టి ఇది ఒక ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకువస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు కాంగ్రెస్ వేగంగా మైనార్టీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు బీజేపీ కీలకంగా కూడా ఈ యొక్క అంశాన్ని కూడా ఎన్నికల కమిషన్ ముందు పెట్టి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ దానికి సంబంధించి ఒక ఓటర్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు అనేటటువంటి కీలకమైనటువంటి లా పాయింట్లను కూడా అటు ఎలక్షన్ కమిషన్ ముందు వివరించేటటువంటి యోచనలో ఉంది. అందుకు సంబంధించి కూడా బ్యాక్ ఎండ్లో బీజేపీ లీగల్ టీం ఇప్పటికే కసరత్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మైనార్టీ సామాజిక వర్గానికి ఇప్పటివరకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఇప్పటివరకు 15 మంది మంత్రులు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నారు. 3 ఖాళీలు ఉన్నాయి. దానికి కూడా తీవ్రమైనటువంటి పోటీ కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వివిధ నియోజకవర్గాలకు అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలకు కూడా తెలంగాణ క్యాబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. మరోవైపు అత్యధికంగా జనాభా తెలంగాణలో ఉన్నటువంటి మైనార్టీలు కావచ్చు, అంటే ప్రతి క్యాబినెట్లో మైనార్టీ సామాజిక వర్గానికి ఒకరికి టికెట్ కట్టబెట్టడం అనేది తెలంగాణలో అధికారంలోకి వస్తున్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి అవకాశం కూడా ఇస్తున్నప్పటికీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ మైనార్టీలకు కొంత మేర కేటాయించినప్పటికీ వారెవరు గెలవకపోవడం, ఆ తర్వాత వచ్చినటువంటి అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటికీ హైకోర్టు దాన్ని కొట్టివేస్తూ, ఆ నియామకాన్ని కొట్టివేస్తూ కూడా ఇచ్చినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలో మరోసారి అజారుద్దీన్కు ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో అవకాశం కల్పిస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒకవైపు అయితే బీహార్ ఎన్నికల్లో కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి ఆయన మాజీ ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్గా ఉన్నారు, క్రికెట్ టీంకు క్యాప్టెన్గా ఉన్నారు. మరోవైపు ఒక ప్రముఖ క్రికెటర్గా కూడా ఉన్నారు. గతంలో కూడా 2009 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి మునీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి పార్లమెంటుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి నుంచి కాంగ్రెస్లో కొనసాగుతూ వస్తున్నారు. మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా ఆయన టికెట్ పైన ఆశలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ సర్వేలు ఇచ్చినటువంటి ఫలితాల ఆధారంగా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పించి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మరో 2 రోజుల్లో ఆయన పదవి మంత్రివర్గ విస్తరణలో భాగంగా 2వ విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నియోజకవర్గ ఓటర్ అయినటువంటి అజారుద్దీన్ను తెరపైకి తెస్తూ మంత్రివర్గంలోకి ఆ సామాజిక వర్గ ప్రాతినిధ్యం కల్పిస్తున్నామనేటటువంటి హామీ ఇస్తూనే ఈ యొక్క పదవీ బాధ్యతలు అప్పగించేటటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. దానికి కౌంటర్గా కూడా బీజేపీ వేగంగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.